Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మాతా శిశు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంతమైన పథకాలను అమలు చేస్తున్నాయని టీడీపీ తుని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష సంపూర్ణ పోషణ పథకాన్ని డాక్టర్ వెలగ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించే క్రమంలో శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యామిని, షేక్ మీరాబాయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతి నెల 9వ తారీఖు నాడు మండలంలో గల గర్భిణీ స్త్రీలందరూ కూడా ప్రతి నెల 9వ తారీఖు నాడు ఇక్కడికి ఆరోగ్య కేంద్రంలోకి చెకప్ నిమిత్తం వస్తుంటారు. అలాగే ఈ ఆరోగ్య కేంద్రం ప్రారంభ తేదీ 9వ తారీఖు కావడంతో ప్రతి నెల 9వ తారీఖు నాడు ఈ వచ్చిన గర్భిణీ స్త్రీలందరికీ కూడా మండల వ్యాప్తంగా వచ్చిన గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులు అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ 9వ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా మన కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ మరియు పెద్దలు అందరూ కూడా సహకారంతో ప్రతి నెల గర్భిణీ స్త్రీలందరికీ కూడా సుమారు 150 మందికి పౌష్టికాహారం అందించే కార్యక్రమం అప్పుడే గతం నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి జరుగుతూ ఉంది నిత్యం. అలాగే ఈ రోజు కూడా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సుమారు 150 మందికి గర్భిణీ స్త్రీలకి ప్రాథమిక పరీక్షలు చేసి అలాగే 9 నెలల నిండిన గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ రోజు శ్రీమంత కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో డాక్టర్ గారి సమక్షంలో శ్రీమంతం కార్యక్రమం కూడా చేసి ఎంతో ఆనందంగా వారందరికీ కూడా పౌష్టికాహారం అందించిన ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కమిటీ తరఫున మరెన్నో కార్యక్రమాలు అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము గ్రామం తరపు నుంచి ఈరోజు ఈ పిహెచ్సి చైర్మన్ గా నేను యనమల దివ్య గారు, యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన గాడి రాజబాబు గారు, పాతల సూరిబాబు గారు అందరి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతూ వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. వ్యాక్సినేషన్ ఐ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. నేను ఆపరేషన్స్ మేనేజర్గా చేస్తాను కాకినాడలో. వ్యాక్సినేషన్ అనేది ఇండియాలో అతిపెద్ద ఐ హాస్పిటల్ నెట్వర్క్. భారతదేశంలో కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కంప్లీట్గా 80 బ్రాంచ్లు దాకా ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రంలో దాదాపు 25 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే ప్రతి జిల్లాకి వ్యాక్సినేషన్ ఐ హాస్పిటల్ అనేది ఉంది. ఈ రోజుల్లో కంటి సమస్యలు చాలామంది బాధపడుతున్నారు. అది షుగర్ పేషెంట్ అవనియండి, బీపీ అవనియండి, అలాగే కంటి సమస్యతో చాలామంది బాధపడతారు. దాంట్లో ఈ మధ్య పిల్లలు ఎక్కువ స్క్రీన్ కూడా చూడడానికి అలవాటు పడతారు. మన రోజువారీ సమస్యల్లో ఫోన్ ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల మన కంటి నరాలు మనకు తెలియకుండానే ఎప్పుడు ఇబ్బంది పడుతుంటాయి, డ్యామేజ్ అవుతుంటాయి. దానికి ఎప్పటికప్పుడు కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా సరే మేము కంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కంటిలో కొన్నిసార్లు నరం సమస్య ఉన్నప్పుడు కానీ అది ఇబ్బంది ఎక్కువైనప్పుడు మాత్రం సమస్య బయటపడుతుంటుంది. సో దానివల్ల ఎప్పుడు కనీసం ఒక 6 నెలలకు, సంవత్సరానికి ఎప్పుడు మీ కంటి పరీక్షలు చేయించుకోవాలి. అందుకు వ్యాక్సినేషన్ అనేది సరైన హాస్పిటల్ అమ్మ. మా దాంట్లో అన్ని సమస్యలకి ట్రీట్మెంట్ చేయబడుతుంది. కంటికి ఏ సమస్యలు ఉన్నా సరే ట్రీట్మెంట్ చేస్తాము. మాకు ఆర్టిఫిషియల్ ఇచ్చే సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నాము. కొన్ని కార్డు ఇస్తాము. దాని ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక 4 వాళ్ళకి ఉచితంగా ఫ్రీ కంటి పరీక్ష చేయించుకోవచ్చు. దాని కార్డు వారికి ₹1,000 పైనే ఉంటుంది. సో దాని ద్వారా మీ ఫ్యామిలీ మొత్తం ఫ్రీ ఐ టెస్ట్ చేయించుకోవచ్చు.